रखो के वही एक खुदा है, हमको ये जीवन उसी ने दिया है। उस चारागाह से हम सब हैं आए, खुदावल कितना मुबारक, मेरा खुदावन कितना भला है। కృపా సత్య సంపూర్ణుడా, ఇద్దరు ముగ్గురు నీ నామం పెట్టి అక్కడ కూడుకుంటే అక్కడ ఉంటాను వాగ్దానం చేస్తున్న నా తండ్రి, ఈ ఉదయకాల సమయాన నీవు ఇచ్చిన ఆధిక్యతగా వందనములు. మరికొకసారి నీ సన్నిధానంకి వస్తున్నాం అయ్యా. సువార్త ఛానల్లో పరిచర్య చేయుటకు నీవు ఇచ్చిన ఆధిక్యతకే వందనములు, స్తోత్రములు అయ్యా. నీ వాక్కును విత్తుటకు ఓ పరలోకపు తండ్రి మా నాయన నువ్వు అవకాశం దయచేస్తున్నందుకు వందనములు. నువ్వు వాడుకున్న విధానంకే వందనములు, స్తోత్రములు. విన్నవారు చూసినవారు వారి జీవితాల్లో వెలుగు, స్వస్థత నాయన ఆధ్యాత్మిక మేళ్ళు పొందులాగిన సహాయం దయచేయి. నిన్ను మహింపరచుకో. అనేక మంది కాలంలో నీ దగ్గరకు వస్తున్నారు, నువ్వు ఆకర్షించుకో, నిన్ను మహింపరచుకో నాయన. సమస్త ఘనత మహిమ నీకే చెందునుగాక. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు జ్ఞానాంశము బాప్తిసం. బాప్తిసం అంటే ఏంటి నా ప్రియమైన వాళ్ళరా? నీటిలో ముంచు అనే అర్థాన్ని గ్రీకు క్రియావాచకము నుంచి బాప్తిసం అనే పదం పుట్టింది. బాప్తిసం అంటే ఏమిటి? బాప్తిసం ఎవరు తీసుకోవాలి? బాప్తిసం ఎందుకు తీసుకోవాలి? బాప్తిసం తీసుకున్న వారు ఎలా జీవించాలి?
మనం కొంతసేపు జ్ఞానం చేద్దాం నా ప్రియమైన వాళ్ళారా. బాప్తిసం అంటే రోమా 6వ అధ్యాయం 3వ వచనము, పాపం విషయమై చనిపోయి క్రీస్తులో జన్మించటాన్ని బాప్తిసం అంటారు. కొలొస్సీయులు 2వ అధ్యాయం 11వ వచనం కూడా అదే చెప్తా ఉంది. బాప్తిసం ఎవరు తీసుకోవాలి? మత్తయి 3వ అధ్యాయం 6వ వచనం మీరు చూసినట్లుగైతే, తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుచుండిరి. బాప్తిసం ఇచ్చి యోహాను యోర్దాను నది దగ్గర అందరికి బాప్తిసాలు ఇస్తున్నాడు. తమ పాపాలు ఒప్పుకొనుచు, పాపాన్ని ఒప్పుకుంటూ బాప్తిసం తీసుకున్నారని మత్తయి 3వ అధ్యాయం 6వ వచనంలో. పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమై. కనుక బాప్తిసం ఎవరు తీసుకోవాలి అంటే, పాపాలు ఒప్పుకున్న వాళ్ళు, పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయము పొందిన వారు బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం ఎందుకు తీసుకోవాలి? మార్కు 16:16లో ఉందండి, నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షించబడును. దీంట్లో 3 విషయాలు ఉన్నాయి. మొదట నమ్మాలి, తర్వాత రెండవది బాప్తిసం తీసుకోవాలి, మూడవది అంతం వరకు సహించాలి, అప్పుడు రక్షించబడతారు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్పిన మాట. యోహాను 1:12 ప్రకారము, తన్ను ఎందరు అంగీకరించదరో అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారు దేవుని కుమారులగుటకు ఆయన అధికారం అనుగ్రహించునని రాయబడింది. మొదటి యోహాను 3వ అధ్యాయం 23వ వచనంలో, ఆయన ఆజ్ఞ ఏమనగా కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని అని రాయబడింది. అంటే ఆయన అంగీకరించడం అన్నా, ఆయన విశ్వసించడం అన్నా, ఆయన నమ్ముకుంటాం అన్నా ఒకటే. వారు యేసు ప్రభు బాప్తిసం పొందాలి, నీటి బాప్తిసం. ఎవరు బాప్తిసం తీసుకోవాలి? ఇవి చేసిన ఆయన సాక్షిగా ఉండటానికి కూడా బాప్తిసం తీసుకోవాలి. అపోస్తులు 2వ అధ్యాయము 40 నుంచి 42వ వచనం వరకు, ఇంకా అనేక విధమైన మాటలతో సాక్ష్యం ఇచ్చి అని రాయబడి ఉంది. సాక్ష్యం ఇవ్వటం కొరకు బాప్తిసం తీసుకోవాలి. ఆయన పరిశుద్ధ క్రమములో, ఆయన సంతానములో కుటుంబ సభ్యులుగా పరిగణలోకి వస్తారు ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నారో. అందుకే అంటాడు, రాజవంశములో యాజకత్వం చేయటకు మిమ్మల్ని పిలుచుకున్నాను. బాప్తిసం తీసుకున్న వారు ఎలా జీవించాలి? ఎక్కువ సమయం ప్రార్థనలో గడపాలి బాప్తిసం తీసుకున్నవారు. ఇప్పుడు దాకా మనము బాప్తిసం అంటే ఏమిటి, బాప్తిసం ఎవరు తీసుకోవాలి, బాప్తిసం ఎందుకు తీసుకోవాలి, బాప్తిసం తీసుకున్నవారు ఎలా జీవించాలి, బాప్తిసం తీసుకున్నవారు ఎలా జీవించాలంటే ఎక్కువ సమయం ప్రార్థనలో గడపాలి. ఉదాహరణకి మీరు చూడండి, లూకా 3వ అధ్యాయము 21వ వచనంలో, ప్రజలందరూ బాప్తిసం పొందినప్పుడు యేసు కూడా బాప్తిసం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరువబడి పరిశుద్ధాత్మ శారీరాకారముగా పావురం వలె ఆయన మీదకి దిగి వచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. మీరు అలాగే గలతీ 3వ అధ్యాయం 27వ వచనం చూసుకున్నట్లయితే, క్రీస్తులోని బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. అలాగే గలతీ 2:20 చూసినట్లయితే, ఇంకను జీవించువాడును నేను కాదు, క్రీస్తే నాయందు నివసించుచున్నాడు. ఒక విశ్వాసి నా ప్రియమైన వాళ్ళారా, 7 రకాల బాప్తిస్తాలు పొందాలి. మనం 1-2 బాప్తిస్తాలు ఇన్ని ఉంటాం. నీటి బాప్తిస్తాం, పరిశుద్ధాత్మ బాప్తిస్తాం, మహా అయితే అగ్ని బాప్తిస్తాం. 7 రకాల బాప్తిస్తాలు ఉన్నాయండి. కన్నీటి బాప్తిస్తాం, తల్లి గర్భంలో పిండ రూపంగా ఉంటుండగానే నేను పాపిని అన్నాడు దావీదు మహారాజు. ఆ పాపం పోవాలంటే, పితరులు చేసిన పాపం పోవాలంటే, తల్లిదండ్రులు చేసుకున్న పాపం పోవాలంటే, మనం చేతులారా చేసుకున్న పాపం పోవాలంటే ఆయన రక్తముతో కడగబడాలి. కన్నీటి ప్రార్థన అవసరం, కన్నీటి బాప్తిసం. ఆయన అడగాలి, అయ్యా నా ప్రభువా నా పాపాలు క్షమించని కన్నీటితో వేదనతో అడగాలి. కన్నీటితో చొక్కా చించుకున్న హిజ్కియాకి దేవుడు 15 సంవత్సరాల ఆయుష్ పెంచాడు. కన్నీటి బాప్తిసం. 2 రక్త బాప్తిసం. మొదటి యోహాను సువార్త 1వ అధ్యాయం 7వ వచనంలో, యేసు రక్తము ప్రతి పాపముల నుండి పవిత్రులుగా చేయును. యేసు ప్రభు వారు రక్తము ద్వారా కడగబడటం ద్వారా ఆయన రక్త బాప్తిసం, రక్తం తల నుంచి అరిపాదం వరకు శుద్ధీకరిస్తుంది. ఇక ఆయన కుటుంబంలో సభ్యులు జీవిస్తున్నది నేను కాదు, ఆయనే. 3వది నీటి బాప్తిసం. ఈ నీటి బాప్తిసం 2 రకాలుగా ఉంటుందండి. జనరల్గా క్యాథలిక్లు చిలకరింపు బాప్తిసం అంటారు. చిన్న దీనిలాగా ఉంటుంది, దానిలోంచి చిలకరిస్తారు వాటర్ని, దాన్ని చిలకరింపు బాప్తిసం అంటారు. ముంచుడు బాప్తిసం ఉంటుంది, నదిలో కానీ ఏదైనా ఒక కోనేరు దగ్గర కానీ లేకపోతే తొట్టిలా కట్టి అక్కడ పూర్తిగా ములిగి బాప్తిసం ఇస్తారు, ముంచుడు బాప్తిసం. చాలా మందికి ఇది ఒక అవగాహన లేని విషయం ఒకటి ఉంది. అదేంటంటే, నువ్వు చిలకరింపు బాప్తిసం తీసుకున్నావా, అయితే నువ్వు ముంచుడు బాప్తిసం తీసుకోవాల్సిందే, పూర్తిగా ములిగి బాప్తిసం తీసుకోవాలని చెప్పి ఒక భ్రమలో ఉంటారు. అది తప్పండి, అది విరుద్ధం.
ఒకసారి బాప్తిస్వం తీసుకున్నాక, చిలకరి బాప్తిస్వం తీసుకున్నాక ఇంక బాప్తిస్వం తీసుకోని అవసరంలా. నా ప్రియమైన వాళ్ళారా, ఎఫెసీ 4:5 చూసుకున్నట్లుగైతే ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్వం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. నేను బాప్తిస్వం తీసుకున్నప్పుడు 1992 ఆగస్టు 2వ తారీఖు బాప్తిస్వం నేను తీసుకున్నప్పుడు, ప్రభువా నీవు బాప్తిస్వం తీసుకున్నప్పుడు, బాప్తిస్వం ఇచ్చి యోహాను నీకు బాప్తిస్వం ఇచ్చినప్పుడు నీవు ప్రార్థన చేసావు పరిశుద్ధాత్మ కొరకు. ఆకాశం తెరబడి ఇతను నా ప్రియుని కుమారుడు, ఇతను అందు నేను ఆనందించున్నానని స్వరం వినబడింది. పైనుంచి పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చి వాలారు కదా, నాకు కూడా పరిశుద్ధాత్మ ఇవ్వు అని నేను ప్రార్థన చేసినప్పుడు బాప్తిస్వం తీసుకున్నాము, బయటకు వచ్చేసాం. వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకుంటుంటే ఒక చక్కటి సువాసన, సుగంధ పరిమళాలటువంటి సువాసనని నేను ఆస్వాదించానండి. నేను అనుకున్నాను ఈ యొక్క కొత్త బట్టలు కదా, వీటికి ఏమైనా సెంట్ ఏమైనా కొట్టారేమో ఇంట్లో వాళ్ళు అని నేను అనుకున్నానండి. అట్లాగే చర్చికి వెళ్ళాం కమ్యూనిటీలో పాల్గొందామని, ప్రభురాత్రి భోజనంలో కూడా. అక్కడ కమ్యూనిటీలో పాల్గొనేటప్పుడు చాలా మంది నాతో పాటు ఆ రోజు బాప్తిస్వం తీసుకున్నారు. ఆ రోజు కూడాను సేమ్ నేను ఏదైతే బాప్తిస్వం తీసుకున్నప్పుడు సుగంధ పరిమళాలు వాసన ఆస్వాదించానో అదే స్మెల్, మళ్ళీ అదే వాసన మళ్ళీ అక్కడ వచ్చింది. నేను ఈ పక్కన ఎవరైనా వేరే వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు, అందరూ కూడా కొత్త వస్త్రాలు ధరించారు, కొంతమంది పెర్ఫ్యూమ్ కొట్టారేమో అని నేను భావించానండి. అప్పటికి నేను అది దేవుడి దగ్గర నుంచి వస్తుందని నేను అనుకోలేదు. అయితే అప్పుడు నేను బిఎల్ చదువుతూ ఉండేవాడిని. 3 రోజుల తర్వాత బస్సులో వెళ్తా ఉంటే బస్సులో కూడా సేమ్ అదే సుగంధ పరిమళాల వాసన. ప్రభువా స్తోత్రాలు, ఇది నిక్కచ్చిగా నీ దగ్గర నుంచి వస్తున్న సుగంధమైనటువంటి పరిమళాలతో కూడుకున్నటువంటి సువాసన నాయన, నన్ను అభిషేకించినందుకు వందనాలు ప్రభువా అని నేను ఆ దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాను ఆ బస్సులోనే. 3వ పర్యాయం నాకు పూర్తిగా అవగాహన వచ్చింది, ఇది దేవుడి దగ్గర నుంచి వచ్చింది. అలాగే పరిశుద్ధాత్మ బాప్తిస్వం, కన్నీటి బాప్తిస్వం, రక్త బాప్తిస్వం, నీటి బాప్తిస్వం, పరిశుద్ధాత్మ బాప్తిస్వం, అగ్ని బాప్తిస్వం, శ్రమల బాప్తిస్వం, పరిమళ బాప్తిస్వం. అట్లాగే నేను ఇంకొకటి నా జీవితంలో జరిగినవి ఇంకొకటి పంచుకోవాలని ఆశిస్తున్నాను. 1994 సెప్టెంబర్ రాత్రి 1:30కి సూసైడ్ చేసుకోవాలనుకున్నాను. యథార్థమండి, దేవుడి సన్నిధిలో ఎక్కడ కూడా అబద్ధానికి తావులేదు. పరిశుద్ధాత్ముడు మన మధ్య ఉన్నాడు. 1994 సెప్టెంబర్ రాత్రి 1:30కి ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక 2వ అంతస్తు నుంచి దూకేయాలని చెప్పి నేను ప్రయత్నం చేసినప్పుడు నన్ను ఎవరో టచ్ చేసి లోపలికి నెట్టేశారు. నన్ను వారం రోజులాగు అని నన్ను బలవంతం చేసి చెప్పారు. ఎవరో నన్ను బలంగా లోపలికి నెట్టారు. అప్పుడు నేను వెళ్ళి కన్నీరు కార్చి తర్వాత 82,500 ఇచ్చాయండి. కరెక్ట్గా వారం రోజులకి. దేవుని స్తోత్రం. మన దేవుడు గొప్ప అద్భుతవంతుడు. నేను అనుకున్నాను ఒక 30,000 ఇస్తే చాలు, ఆ రోజుల్లో నాకు 3 నెలలు సరిపోద్ది. ఆయన దాదాపుగా 7 నెలలకు సరిపడినంత, 6 నెలలకు సరిపడినంత నా భోజనానికి ఏమి ఇబ్బంది లేకుండా నన్ను నిలబెట్టిన దేవుడు, మన రక్షకుడైన దేవుడు, ఆయన రక్తంతో కడగబడి. నా ప్రియమైన వాళ్ళారా, యేసు ప్రభు ఎవరికైనా బాప్తిస్వం ఇచ్చారా అని మనం చూద్దాం. యోహాను సువార్త 4:2 ఆయనను యేసే బాప్తిస్వం ఇయ్యలేదు గాని ఆయన శిష్యులు ఇచ్చుచుండురి, తమ పాపాల నిమిత్తము పశ్చాత్తాపడి వారికి యోహాను బాప్తిస్వం ఇచ్చాను. యేసు ప్రభు వారు ఎవరికి బాప్తిస్వం లేదండి, ఆయన శిష్యులు బాప్తిస్వం ఇచ్చారు. అలాగే మోషేని చూద్దాం. మోషే ఎవరికైనా బాప్తిస్వం ఇచ్చారా అంటే కొత్త నిబంధనలో బాప్తిస్వం అనేది స్టార్ట్ అయింది. పాత నిబంధనలో బాప్తిస్వాలు ఉండేవి కాదు, దహన బలులు ఉండేవి. యెహోవా దేవుడికి దహన బలులు ఇచ్చేవారు. అయితే మీరు 1 కొరింథీయులు 10:2 అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్వం పొందిరి. సముద్రము అనగా నీటి బాప్తిస్వం అండి, మేఘము అనగా పరిశుద్ధాత్మ బాప్తిస్వము. ఇజ్రాయేల్ ప్రజలు ఆ విధంగా నీటి బాప్తిస్వము, పరిశుద్ధాత్మ బాప్తిస్వం పొందారండి. నా ప్రియమైన వాళ్ళారా, పౌలుని చూడండి. పౌలు ఎవరికైనా బాప్తిస్వం ఇచ్చాడా? 1 కొరింథీయులు 1:14-17 క్రీస్తుకును గాయకునకు తప్ప మరెవరికి నేను బాప్తిస్వం ఇవ్వలేదు. పౌలు అంటున్నాడు, స్టెఫెన్ ఇంటి వారికి బాప్తిస్వం ఇచ్చాను, మరి ఎవరికినూ బాప్తిస్వము ఇవ్వలేదు, నేను ఎరుగను. కనుక యేసుప్రభు ఎవరికి బాప్తిస్వం ఇచ్చారో చూసాం.
మోషే ఎవరికి బాప్తిస్వం ఇచ్చారో చూసాం, పౌలు ఎవరికి బాప్తిస్వం ఇచ్చారో చూసాం. ఎవరి నామాన్ని బాప్తిస్వం ఇవ్వాలనేది మనం ఇప్పుడు జ్ఞానం చేద్దాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున బాప్తిస్వం ఇవ్వాలి. అయితే అదే బైబిల్లో యేసుక్రీస్తు నామమున బాప్తిస్వం ఇవ్వాలి అని కూడా అపోస్తలుల 2వ అధ్యాయం 37వ వచనంలో ఉంది. ఇదేంటి ప్రభువా, ఈ బాప్తిస్వం ఇలా ఇస్తారా? 2 రకాలుగా నేను అడిగా. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, రహస్యములు యెహోవా వశములు, ఆయనకే తెలుసు, మరెవరికి తెలీదు. అదేవిధంగా లూకా 3వ అధ్యాయం 3వ వచనం చూస్తే, పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమై బాప్తిస్వం పొందవల్లని యోర్దాను నది ప్రదేశమంతటా ప్రకటించుచుండెను. మారు మనసు అనగానే మీరు చూడండి, ఎఫెసీ 4వ అధ్యాయం 22వ వచనం, 23, 24 వచనాల్లో ప్రాచీన స్వభావము వదులుకొని నవీన స్వభావం ధరించుకోవటమే. మారు మనసు వచ్చిన వారు పాత జీవితాన్ని వదిలేయాలి, పాత రోత బ్రతుకు, పాత జీవితాన్ని వదిలేసి నవీన స్వభావం పొందాలి. ఇంకా చూద్దాం, 1 పేతురు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 3వ వచనం, దుష్టత్వమును, సమస్తమైన కపటమైన వేషధారణ, అసూయ, సమస్తమైన దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువు వలె పోలిన వారై ఉండాలి. పాత జీవితాన్ని వదిలేసి కొత్తగా జన్మించిన బిడ్డలా ఉండాలి. అలాగే ఇంకా చూడండి, మా 2 కొరింథీయులు 5వ అధ్యాయం 17వ వచనంలో, కాగా ఎవడైనా క్రీస్తు యందు ఉన్నవాడు నూతన సృష్టి, ఇదిగో క్రొత్తవాయును, సమస్తమును క్రొత్తవాయును. యేసుప్రభు వారు బాప్తిస్వం తీసుకునేటప్పుడు గలిలయ నుంచి యోర్దాను నది దగ్గరికి బాప్తిస్వం ఇచ్చి యోహాను దగ్గరికి వచ్చారు. మరి మామూలు మానవుడు సంగతి ఏంటి? బాప్తిస్వం తీసుకోవడానికి ఒక ప్రదేశాన్ని నుంచి ఒక ప్రదేశానికి ఆ సృష్టికర్త అయిన దేవుడు వచ్చారు. కానీ ఈ లోకంలో నాకు తెలిసిన ఒక ఆవిడ ఉందండి. ఆవిడ మా అబ్బాయికి పెళ్ళయ్యాక బాప్తిస్వం తీసుకుంటానండి అని చెప్పింది. వాళ్ళ అబ్బాయికి పెళ్ళి అయింది కొన్నాళ్ళకి. మా అబ్బాయికి పిల్లలు పుట్టాక బాప్తిస్వం తీసుకుంటానండి అని అంది. వాళ్ళ అబ్బాయికి పిల్లోడు కూడా పుట్టాడు, మనవడు. మా మనవడికి మంచి స్కూల్లో సీట్ వచ్చాక బాప్తిస్వం తీసుకుంటానంది. ఇదే వరుస, పెళ్ళిళ్ళు, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ సీట్లు రావటం, వాళ్ళు అభివృద్ధి చెందటం, కొన్ని వేల మేలులు దేవుడి దగ్గర నుంచి పొందుతూ, దేవుడు కొన్ని వందల మేలులు మీ జీవితాల్లో చవి చూస్తూ, రుచి చూస్తూ, స్వస్థతలు చూస్తూ, అనేక టెన్షన్స్ నుంచి, అనేక కోర్టు కేసుల నుంచి, అనేక ఇరుకులు ఇబ్బందుల నుంచి దేవుడు మిమ్మల్ని తీసుకొస్తూ ఉంటే ఇంకా ఆయన అంగీకరించుకోవడమే పాపం, ఆయన అంగీకరించకపోవటం పాపం బైబిల్ చెప్తా ఉంది. ఇంకా లేటు ఎందుకో? ఈ లోకంలో ఏదో ఉందని. పాపాన్ని, ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి దేవునికి విధేయులై నూతన జీవితాన్ని ప్రారంభించడానికి సంసిద్ధులుగా ఉన్నారనే విషయాన్ని వెల్లడి చేయటానికి శిష్యులు బాప్తిస్వం ఇచ్చారని రాయబడి ఉంది. అప్పుడు బాప్తిస్వం తీసుకున్నప్పుడు మీ పేరు జీవగ్రంథంలో రాయబడుతుంది. బాప్తిస్వం గురించి నేను ఇలా ఆలోచన చేస్తా ఉన్నాను. ఒకసారి మా అబ్బాయి నాతో మాట అన్నాడు, యేసు ప్రభు దేవుడు కదా నాన్న, యేసు ప్రభు దేవుడైతే ఆయన ఎందుకు ప్రార్థన చేస్తాడు? వేరే దేవుడు ఇంకెవరైనా ఉన్నారా అని నన్ను అడిగాడు. నాకు అది ఎంతగానో ఆ క్వశ్చన్ నేను వీడికి ఎలా జవాబు చెప్పాలి అని నాలో నేను సతమతం అయిపోయాను. అప్పుడు నేను వాడితో ఇలా చెప్పాను, యేసు ప్రార్థన చేశాడు, మనల్ని ప్రార్థన చేయమన్నాడు. యేసు ప్రభు స్వస్థపరిచాడు, మనల్ని స్వస్థపరచమన్నాడు. యేసు ప్రభు దయ్యాలను వెళ్ళగొట్టాడు, మనల్ని దయ్యాలను వెళ్ళగొట్టమని చెప్పాడు. యేసు బాప్తిస్వం తీసుకున్నాడు, మనల్ని కూడా బాప్తిస్వం తీసుకోమన్నాడు. ఆయనకు మాదిరిగా జీవించమన్నాడు అని నేను మా అబ్బాయికి చెప్పాను. చూసారండి? కనుక ఆయన కొరకు మారు మనసు పొంది చాలామంది దేవుడి దగ్గరికి వచ్చి, అయ్యా ఇక నేను చెయ్యనయ్యా పాపం అని చెప్తారు. తన అతిక్రమములు దాచిపెట్టక విడిచిపెట్టువాడు ధన్యుడు. ఒప్పుకుంటారు కానీ విడిచిపెట్టరు. చాలామంది ప్రభువుని నమ్ముకుంటున్నారు, ప్రభు దగ్గరికి వస్తున్నారు. వాళ్ళకి ఏదో స్వస్థత కొరకో, లేకపోతే వారి అబ్బాయి ఉద్యోగం కొరకో, లేకపోతే వారి ఇంట్లో పిల్లవాడికి పెళ్ళి అవ్వట్లేదనో, లేకపోతే కొన్ని చోట్ల డాక్టర్ చనిపోయాడని చెప్పారండి, చనిపోతాడు ఇక పట్టుకుపోండి అన్నారు, మేము దేవుడి దగ్గరికి వచ్చాము అని నమ్ముకుంటున్నారు. యేసుప్రభు నమ్ముకుంటున్నారు, స్వస్థతలు వస్తున్నాయి, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి, మనం చూస్తున్నాం ఈ అంత్యకాల దినముల్లో. అయితే చాలామంది బాప్తిస్వం తీసుకోకుండా మాకు పరిశుద్ధాత్మ వచ్చేయాలి,
మేము బాగా వాడబడాలనే విశ్వాసులు కొంతమంది నేను చూస్తున్నాను నా ప్రియమైన వాళ్ళారా. అపోస్తులు 2వ అధ్యాయం 38వ వచనం చూసుకున్నట్లుగైతే, పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. పాప క్షమించబడిన తర్వాత బాప్తిసం తీసుకోవాలి, అప్పుడు పరిశుద్ధాత్మను వరం వచ్చును. ముందుగానే పరిశుద్ధాత్మ రాదండి. సిలువలో ఉన్న దొంగ మరి ఎలా వెళ్ళాడు 2వ దొంగని కొంతమంది అడుగుతూ ఉంటారు. అక్కడ టైం లేదు. సిలువలో ఉన్న దొంగకి బాప్తిసం ఇవ్వడానికి టైం లేదు, కొట్టేసి ఉన్నారు. ఒక పక్క ఆయనేమో ఆయనకి సిలువేశారు, ఈ పక్కన ఇద్దరు దొంగలకి సిలువేశారు. 2వ దొంగ చాలా ఒబీడియంట్గా యు ప్లీజ్ రిమెంబర్ మీ అంటాడు. నేడే నాతో పరదేశం అయింది. అక్కడ బాప్తిసం ఇవ్వడానికి ఆయనకు అవకాశం లేదండి. కనుక పరిశుద్ధాత్మ ముందు బాప్తిసం పొందినప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ అని వరం వస్తుంది. కృపావరాలు 9లో ఏది కావాలంటే అది దేవుడు ఇస్తాడు. వారి సమర్పణ స్థాయిని బట్టి వారి జీవిత స్థాయి ఉంటుంది. వారు అర్పించుకున్న దాన్ని బట్టి, వారి సమర్పణ స్థాయిని బట్టి వారి జీవిత స్థాయి ఉంటుంది. వారి విశ్వాస ప్రమాణాన్ని బట్టి వారికి ప్రతిఫలం ఉంటుంది. వారి ఆత్మ పరిమాణం, ఎఫెసీయుల్లో అంటాడు దేవుడు, ఆత్మ పరిమాణాన్ని బట్టి వారికి ప్రతిఫలం ఉంటుంది. నా ప్రియమైన వాళ్ళారా, అందుకే ఇప్పుడు దాకా మనము బాప్తిసం అంటే ఏంటో చూసాము. బాప్తిసం ఎవరు తీసుకోవాలి, బాప్తిసం ఎందుకు తీసుకోవాలి, బాప్తిసం తీసుకున్న వారు ఎలా జీవించాలి, బాప్తిసాలు ఎన్ని ఉంటాయి, కన్నీటి బాప్తిసం, రక్త బాప్తిసం, నీటి బాప్తిసం, పరిశుద్ధాత్మ బాప్తిసం, అగ్ని బాప్తిసం, శ్రమల బాప్తిసం, పరిమళ బాప్తిసం, ఇన్ని బాప్తిసాలు ఇవన్నీ పొందిన తరువాత జీవగ్రంథంలో మన పేరు రాయబడి ఉంటుంది. ప్రకటన గ్రంథంలో క్లియర్గా ఉంది. ఎవరి పేరైతే ఈ జీవగ్రంథంలో రాయబడిదో వారు మాత్రమే పరలోకానికి. అంతేకాదు, ఇవన్నీ తీసుకొని అంతం వరకు సహించాలి, అంతం వరకు సహించాలి. యేసు దేవుడని నోటితో ఒప్పుకోవాలి. రోకలు ఇయ్యకనే ద్రాక్షరసం పుచ్చుకోండి, ప్రయాసపడి భారము పోయి జనులారా నా యొద్దకు రండి, నేను విశ్రాంతినిస్తా, నేను రక్షణ ఇస్తానని ఆయన 2 చేతులు చాచి మిమ్మల్ని పిలుస్తున్నాడు. మీ గురించి ప్రార్థన చేస్తా. నా ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు సిలువలో నీ కొరకు నా కొరకు ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. బాహాటముగా అందరూ చూస్తుండగా తన ప్రాణాన్ని పెట్టాడు. దేవుడికి వేల మేళ్ళు మీ జీవితాల్లో చేసిన, ఇంకా నేను తర్వాత బాప్తిసం తీసుకుంటా, నేను ఇంకా తర్వాత ఇంకా ఈ లోకంలో ఏదో జరుగుకుందాం, ఇంకా ఏదో ఉంది, కోట్లు సంపాదించుకున్న వారందరూ వదిలివేసి వెళ్ళిపోతూ ఉన్నారు. నరకానికైనా పరలోకానికైనా. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం అంటాడు, నా మాట విని నన్ను పంపిన వాని ముందు విశ్వాసం ఉంచినవాడు నశింపక మరణములోంచి జీవములోనికి దాటి ఉన్నాడంటాడు. అక్కడ మరణం ఉండదు, తీర్పు ఉండదు, జీవంలోనికి వెళ్ళాడంట. 5వ అధ్యాయం 29, యోహాను సువార్త 5వ అధ్యాయం 28-29లో ఇలా అంటున్నాడు పరిశుద్ధాత్ముడు, మేలు చేయవాడు జీవ పునరుద్ధానమునకు, కీడు చేయవాడు తీర్పు పునరుద్ధానమునకు ఎత్తబడదురు. నా ప్రియమైన వాళ్ళారా, ఏది విత్తుతావో అదే కోస్తావు. టమాటో గింజ విత్తితే టమాటో వస్తుంది, బ్రింజాల్ రాదు. వంకాయ విత్తితే వంకాయ ఫ్రూటే వస్తుంది, వేరేది రాదు. మనం మంచి విత్తుకుంటే మనలో మంచి వస్తూ ఉంది, చెడు విత్తితే చెడు బయటకు వస్తుంది. మీరు దేవుడి విషయంలో ఆలసింపక నా ప్రియమైన వాళ్ళారా, ఇంకా దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. ఇంకా మారుతామేమో, ఇంకా మారు మనసు పొందుతామేమో, మారు మనసు వస్తుందేమో, ఇంకా నూతన స్వభావం వస్తుందేమో, ఇంకా మారుతాడేమో నా ప్రియులు. ఇంకా ఎందుకంటే అనేక సార్లు ఎందుకు అవకాశం ఇస్తున్నాడంటే, ఇంకా ఎవరైనా నోవాహు తలిపేశాక అవిధేయుల వాళ్ళు ఎవరు రాలా, అవిధేయులు అయినటువంటి వారు అందరూ నవ్వుకున్నారు. తన భార్య, తన 3 పిల్లలు పైకెక్కారు, ఆ వాళ్ళకి ఎక్కారు. సమస్త జంతువులు మెయిలు ఫిమేలు పైకెక్కాయి. తలుపు యెహోవా, అయ్యా నోవాహు మేము జలప్రలయం వచ్చింది, ఆ నీళ్ళలో మేము కొట్టుకుపోతున్నాం. యెహోవా తలుపు వేశాడు, యెహోవా తీయాలి, నా వల్ల కాదు. ఆ టైం అయిపోయినప్పుడు నోవాహు టైంలో ఎవ్వరు ఆయన మాట వినలా. ఇప్పుడు కూడా ఆ యేసు ప్రభువుని నమ్ముకోండి, మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం
తీసుకోండి, ఆయన బిడ్డలు అవ్వండి, ఆయన వంశములో సభ్యులుగా ఉండండి. పరలోక జీవ గ్రంథము మీకు జీవ కిరీటం ఇవ్వబడును. జీవ గ్రంథంలో మీ పేరు ఉంటుంది. అక్కడ అవ్వ, ఆదాము, ప్రవక్తలు, కోట్ల కోట్ల కేరుబులు, షారాపులు, దేవదూతలు, పరలోక సైన్యము, వారితో మనము హ్యాపీగా షేక్ హ్యాండ్ ఇవ్వచ్చు. అక్కడ ఉండొచ్చు, యుగ యుగాలు ఉండొచ్చు. ఆ పరలోక మహిమైశ్వర్యాలు వదిలిపెట్టి మన కొరకు ఆ యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. నీకు కూడా ఆ భాగ్యం ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. నా ప్రియమైన వాళ్ళారా, ఆయన నీ కొరకు నా కొరకు బాహాటంగా తన ప్రాణం పెట్టాడు. ఆయన అంగీకరిస్తావా? నీ గురించి చిన్న ప్రార్థన చేస్తా. ఈ టీవీ చూస్తున్నటువంటి ప్రేక్షకులు, దేవుని బిడ్డలు, విశ్వాసులు లేచి నుంచుంటే చిన్న ప్రార్థన చేస్తా. కృపా సత్య సంపూర్ణుడా, వందనములు. ఇద్దరు ముగ్గురు నీ నామం పెట్టి అక్కడ కూడుకుంటే అక్కడ ఉంటాను. మా మధ్య నీవు ఉన్నావు తండ్రి, నా మధ్య నువ్వు ఉన్నావు తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏకమైన దేవ, ఇప్పటి వరకు బాప్తిసం గురించి అనేక మాటలు చెప్పి ఉన్నావు తండ్రి. నాయన, నువ్వు ఇచ్చిన వాక్యముకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ నచ్చిన బిడ్డలందరినీ నీ యొక్క సొత్తుగా మార్చుకో. పాత విగతించిన సమస్త నూతనమైనని వాగ్దానం నెరవేర్పు దయచేయి. వారు ఇంకా ఎవరైనా బాప్తిసం తీసుకోకుండా తాత్సారం చేస్తే వారిని ఆకర్షించుకో ప్రభువా. నేను మహింపరచుకో. నీ రాజ్యమునకు వారసులుగా చేసి పరలోక భాగ్యం వారికి దయచేసి వారి కుటుంబానికి దీవెన దయచేయమని, ఆశీర్వాదపు జల్లులతో నింపమని నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.